హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పల్లీ చిక్కీ. స్వీట్ షాప్లో కొన్న దానికంటే కూడా చాలా టేస్టీగా వస్తుందండి. ఒక్కసారి నేను చూపిస్తున్న ఈ కొలతలతో మీరు ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే రెసిపీ అయితే అస్సలు పాడవదండి. మీకు తినేటప్పుడు కూడా పంట కింద అతుక్కోకుండా అలాగ సాగకుండా క్రంచీగా చాలా బాగుంటుంది. ఇది మంచి హెల్దీ స్నాక్ అండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా, పిల్లలకి అయితే స్నాక్స్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు కావలసిన షేప్లో చక్కగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న ఈ కొలతలతో ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా కుదురుతుందండి. చూస్తున్నారు కదా, మీకు ప్లేట్ కూడా అస్సలు అతుక్కోకుండా ఎంత ఈజీగా లేచి వచ్చేస్తున్నాయో చిక్కీ ముక్కలు. ఇవి మీకు ఒక 3 వీక్స్ పైనే కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, నేను ఇక్కడ ఒక చికెన్ విరిపి కూడా చూపిస్తున్నాను కదా, ఎంత క్రంచీగా వచ్చిందో. బయట కొనుక్కున్న దానికంటే కూడా చాలా బాగుంటాయండి. మనం అప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా చేసుకోవచ్చు కదా. ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. ఇక ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. పల్లీ చిక్కీ కోసం అయితే ఫస్ట్ ముందుగా మనము ఈ వేరుశనగ పప్పులను వేయించుకోవాలి. ఈ పల్లీలను అయితే నేను మెజరింగ్ కప్పుతోటి ఒక 2 కప్పుల నిండుగా వేసుకుంటున్నాను. వీటిని అయితే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి నిదానంగా గింజ లోపలి వరకు కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా వేయించుకోండి. అప్పుడే మీకు చిక్కీ టేస్ట్ అనేది బాగుంటుందండి. ఏమాత్రం హై ఫ్లేమ్ పెట్టినా కూడా పైన వేగుతీయి, లోపల పచ్చిదనం అలానే ఉంటుంది. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపలి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. టేస్టీగా ఉంటుంది చిక్కీ. నేను ఇక్కడ మీకు కప్పు కొలతలతో చూపించాను కదండి, మీకు గ్రామ్ వైజ్గా కూడా చెప్తాను ఏ విధంగా తీసుకోవాలనేది. చూడండి, ఇక్కడ ఒక పప్పుని పట్టుకొని ఇలాగ నలిపితే పొట్టు అనేది ఈజీగా సపరేట్ అయింది కదా. సో పల్లీలు అనేవి చక్కగా వేగినట్లు. స్టవ్ ఆఫ్ చేసి ఇమీడియట్గా మరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇలాగ వెడల్పాటి ప్లేట్లోకి వేసుకోండి. త్వరగా చల్లారిపోతాయి. చల్లారిన పల్లీలకి పొట్టు మొత్తాన్ని కూడా తీసేసుకోండి. ఇలా పొట్టు మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక స్టీల్ ప్లేట్ కానీ లేదంటే ఏదైనా ట్రే, స్క్వేర్ షేప్లో ఉండే ట్రే ఏదైనా ఉంటుంది కదా, మౌల్డ్స్, వాటిని తీసుకోండి. కొంచెం నెయ్యి వేసుకొని ఆ ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. అలాగే చిక్కీని స్ప్రెడ్ చేసుకోవడానికి ఈ విధంగా అడుగు ఫ్లాట్గా ఉండే గిన్నె కానీ ఏదైనా తీసుకొని అడుగు భాగాన్ని కూడా కొంచెం నెయ్యి రాసుకోండి. ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో నీళ్లు కూడా తీసుకోండి. మనం పాకం చెక్ చేసుకోవడానికి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అడుగు మందంగానే ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి మీరు తీసుకున్న 2 కప్పులు, మనం తీసుకున్నది 2 కప్పులు కదండి పల్లీలు, 2 కప్పుల పల్లీలకి 1.25 కప్పు వరకు అయితే బెల్లం తురుము కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నేను ఈ కప్పుతో తీసుకున్నాను కదా, ఈ కప్పుతోనే ఒకటి ఫుల్గా వేసాను, మరొక కప్పులో పావు వేసాను. నేనైతే ఎక్కువగా ఇక్కడ చూడండి, ఇక్కడ స్క్వేర్ షేప్ ఉన్న బెల్లం ఉంటుంది కదా, ఈ బెల్లాన్ని ఎక్కువ యూజ్ చేస్తానండి. బెల్లం చిక్కీ వీటిని తయారు చేసుకోవడానికి అయితే ఇప్పుడు అందులోకి పావు కప్పు నీళ్ళు వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దండి. నీళ్ళు ఎక్కువ పడినా కూడా చిక్కీకి మనం పాకం రావడానికి అయితే ఎక్కువ టైం పడుతుంది. సో పావు కప్పు నీళ్ళు కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ బెల్లం మొత్తాన్ని కూడా ఈ విధంగా కరిగించేసుకోండి. ఫస్ట్ బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా మరొక గిన్నెలోకి ఫిల్టర్ చేసేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పాకం కోసం గిన్నె పెట్టాం కదండి, ఆ గిన్నెని కూడా ఒక్కసారి నీళ్ళతోటి క్లీన్ చేసుకోండి. మనకి సన్నటి ఇసుక అలాంటివి డస్ట్ అనేది అంచుల వెంట అతుక్కుపోయి ఉంటాయి. సో ఒక్కసారి నీళ్ళతోటి మళ్ళీ ఒక్కసారి పైన అలాగ క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకాన్ని అయితే తయారు చేసుకోవాలండి. పాకం మనకి నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది, చిక్కబడుతూ ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే కనుక కొంచెం పాకం చిక్కబడిన తర్వాత మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, మీకు పాకం టెక్స్చర్ అనేది కొంచెం మారింది కదా, కొంచెం థిక్నెస్ వచ్చింది. అలాగే లైట్గా కలర్ కూడా మారుతూ ఉంటుందండి. ఆ టైంలో పాకాన్ని చెక్ చేసుకోండి. చూడండి, కొంచెం నీళ్ళల్లో ఈ విధంగా ఆ ఉడుకుతున్న పాకం వేసుకుని ఇలా వేళ్ళతోటి కొంచెం దగ్గరికి తీసుకుంటుంటే మనకి చిక్కీ ఆ బెల్లం పాకం అనేది టెక్స్చర్ అర్థమవుతుందండి. చూస్తున్నారు కదా, సాగినట్లుగా ఉంటుంది. మనకి అలా ఉండకూడదండి, అతుక్కోకూడదు, అడుగు అంటుకోకూడదు. సో మరి కొంచెం సేపు ఉడికించుకోండి. మరొక 5-6 నిమిషాల్లో చక్కగా మనకి పాకం అనేది కరెక్ట్గా వస్తుంది. మరి కొంచెం సేపు ఉడికిన తర్వాత ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి వేశాను. అలాగే 1 స్పూన్ వరకు అయితే నెయ్యి వేస్తున్నాను. ఈ 2 కూడా మనకి ఫ్లేవర్ కోసమేనండి. మనకి నెయ్యి వేయడం వల్ల మనకి చిక్కీ అనేది షైనింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి మరొకసారి. కలర్ కూడా మారింది కదా, పాకం కలర్ మారింది, టెక్స్చర్ కూడా మారుతుంది. ఇమీడియట్గా మనకి వేసిన పాకం ఇమీడియట్గా కొంచెం తేలినట్లుగా ఉంటుందండి.
అంటే మనకి కరెక్ట్గా పాకం అనేది వచ్చినట్లు. ఇక్కడ మీకు చూపిస్తాను. నీళ్ళని తీసేసి ఒక్కసారి గిన్నెలో వేసి, ఈ పాకం ఉంది కదా దీన్ని ఒకసారి అలాగ గిన్నెలోకి వేస్తే మీకు సౌండ్ అనేది టంగుమని వస్తుందండి. అలా వచ్చిందంటే కనుక కరెక్ట్గా పాకం అనేది తయారైనట్లు. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకునే టైంలోనే స్టవ్ ఆఫ్ చేసేయండి. చూడండి తీగలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు సపోజు ఒక 1/2 kg పల్లీలు తీసుకున్నారనుకోండి, ఒక 350 grams వరకు అయితే బెల్లం పడుతుందండి, గ్రామ్స్ వైజ్గా చెప్పాలి అంటే. అదే కప్పు కొలతలతో అయితే మీకు 2 కప్పులు పల్లీలకి 1.5 కప్పు బెల్లం వేసుకోండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. గిన్నెకి కూడా మనము నెయ్యి రాసేసుకున్నాం కదా, చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. వేడి మీద ఉన్నప్పుడే ఇలాగ నైఫ్కి కొంచెం నెయ్యి రాసేసుకోండి, అతుక్కోకుండా ఉంటుంది. ఆ పాకం అనేది అతుక్కోకుండా ఈజీగా మనకి ఈ విధంగా కట్ చేసుకోవచ్చండి. కొంచెం పైన ఇలాగ నైఫ్ తోటి మీకు కావలసిన సైజులో ఇలాగ కట్ చేసేసుకోండి. ఈ కంప్లీట్గా చల్లారిన తర్వాత నేను మీకు చూపిస్తున్నానండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మనకి ఈజీగా, చూడండి ఎంత ఈజీగా చిక్కీ అనేది వచ్చేస్తుందో. జస్ట్ ఊరికి ఇలాగ నైఫ్ తోటి పట్టుకుంటే చాలండి, ఈజీగా మనకి ఇవి చక్కగా బ్రేక్ అవుతాయి కూడా. మీకు చూడండి ఇలా కట్ చేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.